ఎన్నికల సంఘం చాలా బ్రహ్మాండంగా చర్యలు తీసుకుంటుంది. విద్వేష భాషణం చేసిన వాళ్ళ మీద వెంటనే వేటు వేసిందని చెప్పి మీడియాలో చాలా గొప్పగా వచ్చింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీని మటుకు ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, బాల్కోట దాడి లాంటి వాటి గురించి మాట్లాడడాన్ని ఎందుకు అడగలేదని గతంలో ఇప్పటికే ఆ ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఆయన ఇంకా అది కూడా దాటిపోయారు. గుజరాత్లో అంటే తన సొంత రాష్ట్రంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్కు పట్టుబడినటువంటి భారత పైలట్ అభినందన్ విడుదల క్రమాన్ని కూడా వివాదగ్రస్తం చేశారు. ఆ పైలట్ అక్కడ వాళ్ళకు దొరికారు, అతన్ని వాళ్ళు వదిలిపెట్టారు. ఆ సందర్భంగా ఆయన వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా కొన్ని కారణాల వల్ల మార్చారు. ఇదంతా అయిపోయింది ఈ తతంగం. ఇది సరే బయటకు వచ్చాడు, మన యోధుడు తప్పించుకున్నాడు, మన వీరుడు సైనిక వీరుడని అందరు కూడా సంతోషించారు. ఇప్పుడు ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఏమంటున్నారంటే, నేను చేసిన హెచ్చరిక వల్లనే పాకిస్తాన్ దిగొచ్చింది అని చెప్పి ఆయన బహిరంగ సభలో చెప్తున్నారు. అంటే మీరు కనుక అభినందనను వదలకపోతే మీరు దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి నేను చెప్పాను. ఆ వెంటనే మీరు ఒక్కసారి అతన్ని ఏమన్నా చేస్తే కనుక మీరు జీవితం అంతా నేను చేసిన దాని గురించి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అని కూడా నేను చెప్పాను. ఇవన్నీ కూడా పనిచేసాయని చెప్పి మోడీ అంటున్నారు. ఇంకో మాట చెప్పారు ఆయన, మోడీ 12 క్షిపణులు మిసిలీలు సిద్ధంగా పెట్టాడు అని అమెరికా అధికారులు చెప్పారు. ఈ విషయం పాకిస్తాన్ కూడా వాళ్ళు చేరవేశారు. అందుకని ఆ క్షిపణులను ప్రయోగిస్తాడనేటటువంటి, అంటే పరోక్షంగా ఆయన ఏం చెప్తున్నారంటే అణు క్షిపణులను ప్రయోగిస్తారు అనేటటువంటి మాట అమెరికా ద్వారా నేను పాకిస్తాన్కి చేర్చాను. అందుకనే పాకిస్తాన్ బెంబేలెత్తిపోయి విడుదల చేసిందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదంతా నిజమా కాదా అనేది ఒక విషయం. రెండవది, భారతదేశం అన్నది నేనుగా అణ్వస్త్రాలను ఎప్పుడు ఉపయోగించాలనే ఒక తనకు తానుగా వాజ్పేయి హయాంలోనే, బీజేపీ ప్రభుత్వ హయాంలోనే మాట ఇచ్చిన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మూడవది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పుడు వియత్నాం రాజధాని హనాయ్లో ఉన్నారు. నేను మాట్లాడాను, అభినందన్ విడుదలైపోతాడు కొన్ని గంటల్లో మీరు భారత పాక్ సంబంధాలకు సంబంధించి మంచి వార్త వింటారన్నారు. ఆ తర్వాత అభినందన్ విడుదలయ్యారు. అంటే ఆయన దాని గురించే ప్రస్తావించారు. ఆయన చెప్పిన మీదటే వాళ్ళు ఆయన విడుదల చేశారని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. పాకిస్తాన్ అమెరికాకు, పాకిస్తాన్కు ఉన్న బ్రహ్మముడి మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ నేపథ్యంలో కనుక మనం చూస్తే ప్రధాని మోడీ విదేశాంగ విధానానికి సంబంధించిన కీలక అంశాలను ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించడం, మోడీ కాబట్టి ఇవన్నీ చేశారు, ఇంకెవరన్నా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని చెప్పి ఒక విధంగా తనను తాను ఆత్మస్తుతి చేసుకోవడం, అంతర్జాతీయంగా దీని పర్యవసానాలు ఏమిటి అనేది పట్టించుకోకపోవడం, ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి అంశాలు. సిపిఎం కార్యదర్శి సీతారాం యేచూరి దీని మీద ఈరోజు ఒక వివరమైన లేఖ రాశారు ఎన్నికల సంఘానికి. మీరు వెంటనే దీని మీద ప్రశ్నించండి, అడగండి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇరుగు పొరుగు దేశాలు మన మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ ఇండియా మా మీద దాడికి ప్రయత్నిస్తుందంటే భారత సైనిక ప్రతినిధి మాకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ఎవరైనా కానీ అలాగే చెప్తారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎట్లా ఉన్నా. మరి ఇలాంటి నేపథ్యంలో సున్నితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోకుండా నేను చాలా వీరోచితంగా విజయవంతంగా వాళ్ళని హెచ్చరించడం వల్లే దెబ్బకు దిగొచ్చారు అన్నట్టుగా మాట్లాడటం ప్రధానికి తగినటువంటి ఇదేనా? రెండవది, పాకిస్తాన్ వెంటనే పాకిస్తాన్ ఈరోజు ప్రకటన చేసింది, భారతదేశం గతంలో అణ్వస్త్రాలను తొలుత తాను ఫస్ట్ యూజ్ మొదటగా వాడనని చెప్పి ఒక మాట ఇచ్చింది. కానీ మోడీ ప్రసంగం చూడండి, ఆయనే చెప్తున్నారు 12 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయన్న మాట వచ్చింది. కాబట్టి అణ్వస్త్రాలను ఉపయోగించి పొరుగు దేశాల మీద ఒత్తిడి చేస్తుంది. దీని మీద మీరు, ఇది చాలా దురదృష్టకరం అని పాకిస్తాన్ చెప్పడం, దురదృష్టకరం అని మామూలుగా దుందుడుకు మాటలకు పేరు పొందింది పాకిస్తాన్. అయితే వాళ్ళు వచ్చి మోడీ మాట్లాడిన దాని మీద వాళ్ళు ప్రపంచానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇది తప్పకుండా ఒక అంతర్జాతీయ వివాదం అవుతుంది. పాకిస్తాన్ చేస్తుంది, అమెరికా వాళ్ళని పూర్తిగా ఆశీర్వదిస్తుంది. ఇంకా పాకిస్తాన్కు స్నేహ దేశాలుగా ఉన్నటువంటి చైనా లాంటివి కూడా దీని మీద స్పందిస్తే మనమే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంత వివాదానికి, ఇంత అంతర్జాతీయమైనటువంటి రభసకు దారితీసే వ్యాఖ్యలు ప్రధాని చేయొచ్చా? రెండవది, నిజంగానే మొదటి యూజ్ మేము వాడము అని చెప్పి వాజ్పేయి హయాంలో ప్రపంచానికి ఇచ్చిన మాట నుంచి భారత్ పక్కకు పోతుందా? మూడవది, సైనిక దళాల చర్యలను
ఎన్నికల ప్రచారం కోసం వాడకూడదని ఎన్నికల సంఘం ఈసీ అంత స్పష్టంగా చెప్తూ ఉంటే మోడీ ఉన్నాడు కాబట్టి ఇదంతా జరిగింది, మోడీ గురించి అందరికీ తెలుసు అని పదే పదే మాట్లాడడం అనేది సమంజసమా? కాబట్టి ఒక నిగ్రహము, ఒక సంయమనం అనేది ఈయన పాటిస్తారు అనే నమ్మకం అయితే అసలు కలగట్లేదు. నోట్ల రద్దు గురించి మాట్లాడకుండా, మత కలహాల గురించి మాట్లాడకుండా, దేశంలో నిరుద్యోగం 55 లక్షల కోట్లు పెరిగిపోతున్న పరిస్థితి గురించి మాట్లాడకుండా, నల్ల డబ్బు వాగ్దానాల వైఫల్యం గురించి మాట్లాడకుండా, టెర్రరిస్టులు దాడులు వాటి గురించి ఏమంటారు ఆయన? నేను ప్రధానిగా ఉండకపోతే తాజ్ హోటల్ దాడుల తర్వాత ఏం జరిగిందో అదే జరిగి ఉండేది. ఇప్పుడు కూడా 26/11 ముంబై దాడుల తర్వాత ఏం జరిగిందో అదే జరిగేది అంటారు. వాళ్ళు ఉన్నప్పుడే కాశ్మీర్ బీజేపీ ఉన్నప్పుడే పార్లమెంట్ మీద దాడి జరిగింది కదా, పార్లమెంట్ మీద. బీజేపీ ఉన్నప్పుడే కాశ్మీర్ అసెంబ్లీ మీద దాడి జరిగింది కదా. బీజేపీ మోడీ ఉన్నప్పుడే అక్షరధామ్ మీద దాడి జరిగింది కదా. మరి ఇవన్నీ ప్రతిదానికి వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారా? ఏం జరుగుతుంది అనేది మనకు అందరికీ కూడా తెలుసు. రెండవది, రాజకీయ ప్రచారం ఏంటి, విదేశాంగ విధానం ఏంటి, సైనిక వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా విడివిడిగా చూడాల్సిన విషయాలే తప్ప వీటన్నింటినీ కలగాపులగం చేసి ఓట్ల కోసం వాడుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎన్నికల సంఘం ఇప్పటికే చాలా ఉపేక్షించింది, చాలా అవకాశం కూడా ఇచ్చింది, ఉదాసీనం చూపించింది. మరి ఇప్పుడైనా వాళ్ళు తక్షణం మేము ఎవరినైనా ప్రశ్నిస్తాము. రాహుల్ గాంధీకి పంపించారు కదా ఉదాహరణకు, చౌకీదార్ చోర్ అని ఎందుకు అడిగారు? ఆయన చౌకీదార్ అనేది మామూలు రాజకీయ మాట, అది నేను ఎవరిని అవమానించలేదని జవాబు చెప్పారు. ఇప్పుడు మోడీ గారికి కూడా మరి ఎన్నికల సంఘ ప్రధానాధికారి కానీ ఇంకెవరైనా పంపుతారా లేదా మనం చూడాలి. పంపకపోతే మటుకు ఎన్నికల సంఘం మెతక వైఖరి అనుసరిస్తుంది, మోడీకి పట్ల ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది అని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది.